నమస్తే, వెల్కమ్ టు ఏపీ వార్. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అటు జనసేనానిపై వైసీపీ నేతలు సైతం కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్ర సమయంలో పవన్ వర్సెస్ వైసీపీ నడిచింది. మళ్ళీ కొంతకాలం తర్వాత తాడేపల్లిగూడెం సభతో నేతల మధ్య ఫైట్ మొదలైంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమనే పరిస్థితి తలెత్తింది. ఇక టీడీపీ జనసేన జెండా సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ టార్గెట్ గా రెచ్చిపోయారు. సిద్ధం అంటున్న జగన్ కు 2024 ఎన్నికలకు యుద్ధం ఇస్తామంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ ప్రతిసారి తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడతాడని, కానీ తన దగ్గర జగన్ వ్యక్తిగత సమాచారం చాలా ఉందన్నారు. ఇంతవరకు పవన్ శాంతిని, మంచితనాన్ని చూశావని, కానీ ఇప్పుడు జగన్ కు యుద్ధం ఇస్తారన్నారు. ఇక జగన్ కు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్లు 2 విడాకులు అని, కానీ జగన్ కు 4 పెళ్లిళ్లు అంటాడని, ఆ 4వ పెళ్లం జగనేమో తనకు తెలియదంటూ సటరికల్ గా విమర్శించారు. జగన్ ను అధపాతాళానికి తొక్కే వరకు నిద్రపోనన్నారు. నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళంటే నువ్వేరా. అటు పవన్ వ్యాఖ్యలపై వైసీపీ లీడర్లు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని, ఆవేశానికి అరుపులకు ఓట్లు పడవని తెలుసుకోవాలంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 2 చోట్ల ఓడిపోయారన్నారు. ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి పొత్తులో కనీసం 30 సీట్లు కూడా తెచ్చుకొని పవన్ చంద్రబాబు కాళ్ల వద్ద జన సైనికులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు, మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని
నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఇక పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పార్టీని, పార్టీ నేతల్ని అందరినీ శల్యుడిలా పవన్ ను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారన్నారు. సీఎం జగన్ గురించి టన్నుల సమాచారం ఉందంటున్న పవన్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. కేవలం సీఎం జగన్ ను తిట్టడానికే సభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టాకి పవన్ కళ్యాణ్కి ఏముంది, అసలు ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరుగార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు, ఈరుడు, సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్, మన రథం ముందుకెళ్తాం, అనవసరం, ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని, పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని, ఓటేద్దాం అనుకుని ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు. వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి? పురాణాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుసగా లేఖలు సంధిస్తున్నారు కాపు నేతలు. ఇప్పటి వరకు పొత్తులు, సీట్లపైన హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు వరుస లేఖలు రాశారు. ఇప్పుడు ముద్రగడ రాసిన లేఖలో పవన్ తనను కలుస్తానని సమాచారం పంపి కలవకపోవడంపై స్పందించారు. 2019 ఎన్నికల సమయంలోనూ పవన్ తనను కలుస్తానని చెప్పారని గుర్తు చేశారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవని, ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలన్నారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నించి 80 సీట్లు 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ముందర పవన్ ను చేయమని కోరి ఉండాల్సిందని ముద్రగడ పేర్కొన్నారు. ఆ సాహసం చేయలేకపోవడం బాధాకరమని ముద్రగడ లేఖలో అభిప్రాయపడ్డారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇక అంతకుముందు హరిరామ జోగయ్య కూడా పవన్ కు లేఖ రాశారు. టీడీపీ, జనసేన బాగు కోరి తానిచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లు లేదని, అది వారి కర్మ, తానేం చేయగలిగింది ఏం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక పవన్ కు ముద్రగడ రాసిన లేఖపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే ఈ లేఖలో కాస్తంత ఆవేదన మరియు ఆక్రోశం వంటి కూడా ఈ లేఖలు స్పష్టంగానే కనిపించినాయి. ఎందుకంటే ఈ పొత్తులు కుదిరిన వేళ, సీట్లు సర్దుబాటు చకచకా జరిగిపోతున్న వేళ తనను విస్మరించడంపై ఈ లేఖ రాసినట్టుగానే తెలియకనే తెలుస్తుంది. ఎందుకంటే అందులో వాడిన పదజాలం కనుక గమనిస్తే మనం కొన్ని పదాలు మాత్రం పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నట్టుగానే ఉన్నాయి, చురకలు అంటిస్తున్నట్టుగా కూడా ఉన్నాయి. ఇందులో ప్రస్తావించి అంశాల వారీగా చూసుకుంటే కనుక తనను లాస్ట్ గ్రేడ్ పర్సన్గా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, ఈయన తుప్పుపట్టిన ఇనుముగా అనుకోవడం వల్ల తనను కలవడానికి రాలేదనుకుంటూనే చెప్తూనే గతంలో తనను కలుస్తానంటూ అయోధ్య దేవాలయం సందర్శన తర్వాత తనను కలవడానికి వస్తానని చెప్పారని, అయితే రాలేదని, తనను కలిసేందుకు కూడా పవన్ కళ్యాణ్కి కొంతమంది అడ్డుకుంటున్నారంటూ ఆ లేఖలో చెప్పినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన పలకరించడానికి తెలుగుదేశం శ్రేణులే భయపడ్డాయని, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నిర్భయంగా జైల్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం ద్వారా తెలుగుదేశం నాయకులు ఇమేజ్ పెంచారంటూ పొగుడుతూనే ఈ తన ఎవరైతే 24 మంది అభ్యర్థులు నిలబెట్టారో వారికి తన అవసరం రాకుండా చూసుకోవాలంటూ మరోసారి చిన్న చురకలాంటిది సటేరేశారు. ఎందుకంటే తను ఎంతో ఉపయోగంగా ఉండగలనని, తనను ఒకసారి కలిస్తే పోయేదేం లేదన్న వ్యాఖ్యలు ఇందులో కనిపిస్తున్నాయని పలువురు నర్మగర్భంగానే చెప్పుకుంటున్నారు. ఈ ముద్రగడ రాసిన లేఖ చూస్తే మాత్రం చాలా విషయాలు కాస్త వ్యంగ్యంగాను, తనను ఇప్పటికైనా సరే వచ్చి కలవమన్నట్టుగా చెప్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లేఖలో ఆయన ప్రతి పదజాలం కూడా తనను కలవడంలో పవన్ కళ్యాణ్కి ఉన్న ఆంతర్యం ఏంటి అన్న ప్రశ్న కనిపిస్తుంది. అలాగే తనను కలుస్తానని చెప్పి ఇప్పటివరకు కలవకపోవడంపై ఆవేదన కూడా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతో కలవడంతో ప్రస్తావిస్తూ తొలి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం సీటు ఎందుకు అడగలేదంటూ ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ పలుమార్లు తన పొత్తు గురించి ప్రస్తావించిన ఆ అంశాలను పక్కకు వదిలేసి
తను ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఎదగాలన్న కోరుకున్నారో ఆ విధంగా ఉండాలి అంటూ ఆ లేఖలో పేర్కొంటూనే ఎప్పటికైనా ఆలస్యం కాలేదు, వచ్చి చేతులు కలపమన్నట్టుగా సంకేతాలు ఈ లేఖలు అందిస్తున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం కీర్తి ప్రతిష్టలు ఒకటే పెంచడం కాకుండా జనసేనను కూడా ముందుగా అడుగు వేయాలని, తద్వారా 24 మంది విజయం కోసం తన శక్తి వంచనగా లేకుండా కృషి చేస్తున్నట్టుగానే ముద్రగడ పద్మనాభం స్పష్టంగా లేఖలో పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఈ లేఖలపై జనసేన ఏ విధంగా స్పందిస్తుంది, ఒకవేళ స్పందిస్తే కనుక పవన్ కళ్యాణ్ నేరుగా ఇక ముద్రగడ పద్మనాభాన్ని కలిసే అవకాశం ఉందా, లేకపోతే రాయబారం పంపి మరో చోట ఏమైనా కలుసుకునే అవకాశం ఉందా అన్న అంశం మీద కూడా జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే జరుగుతున్న ఈ చర్చల్లో భాగంగా జనసేన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మాత్రం ఒక త్వరలోనే తేలే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ నదీం ఖాందురాని, కాకినాడ. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలతో ప్రధాన పార్టీలు బిజీగా మారాయి. అధికార వైసీపీ ఇప్పటికే 8 జాబితాల్లో 70కి పైగా అసెంబ్లీ, 20 పార్లమెంటు స్థానాలు ప్రకటించింది. అటు టీడీపీ, జనసేన కూటమి సైతం తొలి జాబితాలో 100 మంది అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు ప్రకటించని స్థానాల్లో పోటీ మరింత పెరిగిపోతుంది. టికెట్ కోసం ఆశావహులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయం రసవత్రంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లోనూ నాయకుల్లోనూ టెన్షన్ మొదలైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఎవరికి వారు తమకి టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉండడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. అనంతపురం టీడీపీ అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో పాటు పలువురు ఆశావాహులు టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితాను టీడీపీ, జనసేన ప్రకటించగా బీజేపీతో పొత్తు కుదిరితే మిగిలిన స్థానాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం అర్బన్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా దాదాపుగా 67,000 మంది ముస్లిం మైనార్టీల ఓటర్లు ఉండడంతో ఈసారి టికెట్ తమకే కేటాయించాలని ఆ వర్గాల నుంచి టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుంది. అటు జనసేన పార్టీ నాయకులు సైతం అనంతపురం టికెట్ పై కన్నేశారు. పొత్తులో భాగంగా అనంతపురం టికెట్ జనసేనకి పోతే తమ పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం నేతల్లో ఆందోళన మొదలైంది. ఇక ఇప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి టికెట్ తనదేనంటూ ధీమాతో నగరంలో ప్రచారం కూడా మొదలెట్టేశారు. మరోవైపు ముస్లిం మైనార్టీల నుంచి మాజీ ఎంపీ సైఫుల్లా తనయుడు జక్కీ వల్ల కూడా టికెట్ తనకే వస్తుందని చెప్తున్నారు. కార్యక్రమాల పేరుతో జనం మధ్యన తిరుగుతున్నారు. అటు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మోదీన్ కూడా అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని సన్నిహితుల వద్ద చెప్పుకొస్తున్నారు. అంతేకాదు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన జేసీ సోదరులు కూడా 2 టికెట్లను కోరుతున్నట్టు తెలుస్తోంది. తాడిపత్రి టికెట్ తో పాటు అనంతపురం ఎమ్మెల్యే లేదా పార్లమెంట్ టికెట్ కావాలని పార్టీ అధిష్టానం వద్ద కోరినట్లు సమాచారం. ఇప్పటికే అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న జేసీ పవన్ రెడ్డి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న రచ్చ జరుగుతోంది. ఇక ఇలా చాలా మంది నేతలు అనంతపురం టికెట్ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరిపై అందరినీ కలుపుకుపోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది అసమ్మతివాదులు సైతం పార్టీ అధినేత వద్ద చౌదరిపై ఫిర్యాదు చేసినట్లు వర్గాలు చెప్తున్నాయి. దీంతో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తారా, మరొక అభ్యర్థిని తీసుకొస్తారా, లేక అధిక శాతం ఓట్లు ఉన్న ముస్లిం మైనార్టీలకు టికెట్ ఇస్తారా, పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 8 జాబితాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది. 8వ జాబితాలో ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్యను నియమించింది. కిలారి రోసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించింది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నుంచి అవకాశం కల్పించింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది.
అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో కొందరు అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థిని మళ్లీ మార్చారు. జీడీ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ కీలక మార్పులు చేశారు. ఈసారి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురుకు అవకాశం కల్పించారు. చిత్తూరు పార్లమెంట్ నుంచి పోటీకి విముఖత చూపడంతో తిరిగి జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేసిన వైసీపీ హైకమాండ్ 8వ జాబితాలో నారాయణస్వామి కాకుండా ఆయన కుమార్తెకు టికెట్ కేటాయించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. వైఎస్ఆర్సీపీ మరి అభ్యర్థుల జాబితా అయితే పరంపర కొనసాగుతుంది. 8వ జాబితా రాత్రి విడుదలైందని చెప్పుకోవచ్చు. 2 పార్లమెంటు స్థానాలకి కాగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిన్న విడుదల చేసింది. అయితే 2 పార్లమెంటుల్లో గుంటూరు 1, 2 ఒంగోలుకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలను భర్తీ చేశారు. అయితే గుంటూరుకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కిలారు రోసేని వెంకట రోసేని మరి గుంటూరు పార్లమెంటు స్థానానికి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒంగోలుకు సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరైతే ఉన్నారో నెల్లూరు ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి కిలారు రోసేన్ అయితే గుంటూరు స్థానానికి పంపించడం జరిగింది. అయితే పొన్నూరు స్థానానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని ఈయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు, వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. అంబటి మురళి ప్రస్తుతం అయితే మంత్రిగా కొనసాగుతున్నటువంటి అంబటి రాంబాబు మరి సోదరుడుగా చెప్తూ ఉన్నారు. అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి ఈసారి పొన్నూరు నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. అంబటి రాంబాబుకి ఈసారి సీటు ఉందా లేదని కూడా ఒక చర్చ జరుగుతుంది. అదే ఖచ్చితంగా తనకు సత్తెనపల్లి నియోజకవర్గం ఈసారి మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు, ఖచ్చితంగా మరి గెలవబోతున్నారని కూడా రాంబాబు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరికొన్ని చేర్పులు అయితే జరుగుతుంది. అంతేకాకుండా మైలవరం స్థానానికి కూడా మరి సామాన్య కార్యకర్త అయినటువంటి సన్నాల తిరుపతిరావుకి ఇచ్చారు. అయితే సరణాల తిరుపతిరావు మరి పరిస్థితి మరి వసంత కృష్ణప్రసాద్ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఖరారు కావడంతో మరి ఖచ్చితంగా మరి ఇది కూడా ఈ స్థానాన్ని కూడా మారుస్తారనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే సన్నాల తిరుపతిరావుని మారుస్తారా లేదని కొంతకాలం అయితే చర్చ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ స్థానానికి మరి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొస్తారని కూడా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటని కూడా మరికొంత చర్చ జరుగుతుంది. మరికొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు కూడా